స్టూడెంట్స్, ద ఫెంటాస్టిక్ బాయ్స్ అండ్ ఫెంటాబులస్ గర్ల్స్ ఎలా ఉన్నారు? తెలుసు కదా మీరందరూ చాలా బాగున్నారని. బాయ్స్ ఏమో హ్యాండ్సమ్గా ఉన్నారని, గర్ల్స్ ఏమో లాలాగే యంగ్గా అందంగా ఉన్నారు అని. అలాగే మీ లెక్చరర్స్ అందరూ చాలా డైనమిక్గా ఎనర్జెటిక్గా ఉన్నారని తెలుసు కదా. ఇందులో కొత్త విషయం ఉంది. పైగా మీకు తెలుసు కదా మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించినటువంటి సినిమా ఏంటి తెలుసు కదా. అక్టోబర్ 17th రిలీజ్ అవుతుందని. ఆర్ యు ఆల్ రెడీ టు వాచ్ ద ఫిల్మ్? రెడీగా ఉన్నారా? వావ్, వాట్ అన్ ఎనర్జీ, వాట్ అన్ ఎనర్జీ, సూపర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన విశ్వప్రసాద్ గారు అండ్ అలాగే ద వెరీ ఎనర్జెటిక్ కృతి ప్రసాద్ ప్రొడ్యూసర్స్గా, నీరజ కోనా గారి డైరెక్షన్లో, మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, జ్ఞానశేఖర్ గారు డిఓపిగా, అవినాష్ కొలా గారు ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా, నవీన్ నూలి గారి ఎడిటింగ్తో మన ముందుకి ఆర్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ద వెరీ వెరీ బ్యూటిఫుల్ రాశి ఖన్నా అండ్ వెరీ టాలెంటెడ్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా రాబోతున్నటువంటి సినిమా తెలుసు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, స్వాగతం. Shreyas Future City proudly presents the pre-release event of Telusu Kada, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Feelings India Instant Noodles, Shreyas Impact Foundation and Shreyas Utsav. Our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Associate sponsors are Priya Gold, and our health partners are Mr. Yodha, Diagnostics, MedMatch, alage DNA, and they also have a fetal medicine. Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Khammamlo available ga undi. And event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. So ఈ స్టోరీ ఒక హీరో అండ్ ఇద్దరు హీరోయిన్ల మధ్యలో జరిగేటువంటి లవ్ స్టోరీనా కాదా తెలుసుకోవాలి అనుకుంటే తెలుసు కదా మన టీం ఇక్కడికి రావాల్సిందే. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనందరం ఇష్టపడినటువంటి టీజర్ని చూద్దామా టీజర్ మరి? ఆర్ యు ఆల్ రెడీ? లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. అసలు ఏం నడుస్తుంది ఇక్కడ నాకు తెలియాలి. మీకు తెలుసా ఏం నడుస్తుందో ఇక్కడ? ఇద్దరు అమ్మాయిలకి రంగు పూస్తున్నాడు, తిరుగుతున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అక్టోబర్ 17వ తారీఖున అడిగేద్దాం. ఇప్పుడు రాగానే సిద్ధుని కొన్ని క్వశ్చన్స్ అడిగి కడిగేద్దాం. బట్ బిఫోర్ దాట్ మన కేఎల్హెచ్ స్టూడెంట్స్, మీరు ఇంత టాలెంటెడా? మీలో ఇంతమంది డాన్స్ చేసేవాళ్ళు, యాక్ట్ చేసేవాళ్ళు, ఓ మై గాడ్, యాంకర్లు కూడా ఉన్నారా? ఓ ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. ఈరోజు మన తెలుసు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా మన కేఎల్హెచ్లో ఉండేటువంటి కొంతమంది స్టూడెంట్స్ పర్ఫామ్ చేయబోతున్నారు. అసలు చూడండి ఎలా ఉండబోతుందో పర్ఫార్మెన్స్ కన్నా ముందే చప్పట్లు పడతాయి చూడండి. ఇప్పుడు చెప్పానా ఏంటో బాలవాకు బ్రహ్మవాకు అలా జరిగిపోతుంటుందండి. అమ్మా రండి స్టేజ్ మీదకి, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే అవర్ హెల్త్ పార్ట్నర్స్ ఆర్ మిస్టర్ యోధా, డయాగ్నోస్టిక్స్, మెడ్మ్యాచ్, ఫీటల్ మెడిసిన్ అండ్ DNA decoder available in Hyderabad, Tirupati, Guntur and also in Khammam and Visakhapatnam. Inviting our team on stage please. Excuse me, వస్తున్నారా స్టేజ్ మీదకి? Yes, come on, the very oh my god, ఒలింపిక్ పోటీలో మొదటి పథకం. కమ్ ఆన్, రండి. వీళ్ళు డాన్స్ చేయడానికి వస్తున్నారా, రన్నింగ్ రేస్కి వస్తున్నారు? హలో డోంట్ అటాక్ మీ. ఓకే రెడీ స్టూడెంట్స్? అందరూ చిన్నప్పుడు నా స్టార్ మహిళ చూసి పెరిగిన పిల్లలు అనుకుంటా. రైట్ ప్లీజ్, గర్ల్స్ అందరూ ఇటు సైడ్ రండి. ఎస్ వెరీ గుడ్. ఎక్కడే నిలబడండి. మన సినిమాలో ఉండేటువంటి కొన్ని కీ వర్డ్స్తో మీరు ఒక గేమ్ ఆడబోతున్నారు ఇప్పుడు, ఓకేనా? పీసీఆర్ టీం రెడీగా ఉన్నారా? ఇప్పుడు బాయ్స్ టీంలో నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ నిలబడండి. ఒక్క బాయ్, భయపడకు. నీ పేరేంటి? గోకుల్. లోకలా? గోకుల్. గోకుల్కి ఒకసారి గట్టిగా ఒక వేసుకోండి. గోకుల్ ఇప్పుడు చూడనటువంటి ఎల్ఈడి స్క్రీన్ మీద వచ్చేటువంటి బొమ్మ గురించి తన ఫ్రెండ్ ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అది చెప్పబోతూ ఉన్నాడు అనమాట. చూడ ఇలాగే కాపీ కొడతావా నువ్వు ఎగ్జామ్లో? నాట్ ఎగ్జాక్ట్లీ కొట్లేం. నాట్ ఎగ్జాక్ట్లీ. ఓ మై గాడ్, యు స్పీక్ ఇంగ్లీష్. అంత లేదండి, తెలుగు బిడ్డ. ఓకే తెలుగు బిడ్డ. యు నో ఐ డు సుమా అడ్డా. కమింగ్ అప్ ఇస్ సిద్ధు జొన్నలగడ్డ. ఓకే బిడ్డ, యు కమ్ హియర్, యు డోంట్ టర్న్ బ్యాక్, ఓకేనా?
బిడ్డ యూ కమ్ హియర్. హలో నీ వెల్కమ్ బ్యాక్ ఎందుకులే వాళ్ళకి రా ఇక్కడ నుంచో. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద ఫస్ట్ పిక్చర్ ప్లే చేయండి. అక్కడ ఏమొస్తుందో వచ్చినటువంటి వర్డ్ కాకుండా వేరే వర్డ్స్ వాడి నీ ఫ్రెండ్తో చెప్పించాలి. మీ మధ్యలో కంపాటబిలిటీ ఎంత ఉందో నేను చూడాలనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? నీ పేరేంటి? వరుణ్. వరుణ్. వరుణ్ అండ్ గోకుల్. ఓకే, పిక్చర్ నెంబర్ 1 వచ్చింది. అటు చూడు. ఇప్పుడు ఆ వర్డ్ కాకుండా వేరే వర్డ్ చెప్పాలి తొందరగా. 10 seconds. ఇంకోళ్ళు ఎవరైనా వస్తారా? రండి తొందరగా రండి, ఫాస్ట్ ఫాస్ట్. కుటుంబం. కుటుంబం అంట చెప్పు. కుటుంబం. కుటుంబం మనవాడు చూసి చాలా రోజులు అయినట్టుంది కుటుంబాన్ని. యువర్ ఫస్ట్ లవ్. యువర్ ఫస్ట్ లవ్ అంట చెప్పేస్తాడు పేరు. ఇప్పుడు చెప్పు. బాంబా. యువర్ ఫస్ట్ దివాలి వాజ్ మై ఫేవరెట్ థింగ్, అందుకే బాంబ్. యువర్ ఫస్ట్ లవ్ అంటే బాంబ్ అంటావేంటి? నాకు ప్లేయింగ్ లవ్వే. ఇంకో లాస్ట్ ఛాన్స్, మీకు లాస్ట్ ఛాన్స్. నేను ట్రై చేసి చూస్తాను చూడు. నీ పుట్టుకకి కారణమైన వాళ్ళు. ఫ్యామిలీ. యా, వాళ్ళలో ఎవరు మెయిన్? డాడీ, మమ్మీ. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ గోకుల్. గోకుల్ బాబు, ఆ మైక్ బాబు ఇలా రామ్మా. వచ్చినట్టే వచ్చి పోయావేంటి నాయన. ఓకే, ఇటు సైడ్ టీం నుంచి ఒకళ్ళు రండి. ఇప్పుడు గోకుల్ నువ్వు అటెళ్ళు, ఇటు రండి. ఇది పట్టుకో, మైక్ పట్టుకో. ఓకే రెడీ. నెక్స్ట్ పిక్చర్. గర్ల్స్ ఆర్ యూ రెడీ? నువ్వు ఇక్కడ రామ్మా. ఓకే, ఇదే లాస్ట్. చూద్దాం. మీ 2 teamsగా డివైడ్ అయ్యి ఆడుతున్నారు మీరు. ఓకేనా? నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. నీ పేరేంటి? జిత్యశ్రీ. నీ పేరేంటి? శరణ్య. ఓకే సరే, అయితే పిక్చర్ ప్లే చేయండి. నెక్స్ట్ పిక్చర్. అమ్మో, చాలా పెద్ద వర్డే వచ్చిందమ్మా. ఆ వర్డ్ చెప్పకుండా చెప్పించాలి. రెడీ 1 2 3 గో. రిలేషన్షిప్లో ఏముంటుంది? నా బాంధ ఉంటుంది. ఓకే రెడీ, చెప్పండి. టాక్సిసిటీ. ఇంకోటి ఇద్దరి మధ్యలో ఉంటుంది. లవ్. బాయ్ ఫ్రెండ్ ఎక్కువ చూపిస్తాడు. టాక్సిసిటీ. ఏమిటది? టాక్సిసిటీ. టార్చర్ అంట. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. అసలు బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ని మనకి తీసుకొచ్చినటువంటి తమన్ గారికి, అలాగే రాసిన కృష్ణకాంత్ గారికి, పాడినటువంటి సింగర్స్కి, యాక్ట్ చేసినటువంటి శ్రీనిధి అండ్ ఫుల్ ఎనర్జెటిక్ సిద్ధు బాయ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ సినిమా ఇంత అందంగా రావడానికి గల కారణం ఏంటంటే ఆయన తన కళ్ళతో చూసి ఈ సినిమాని మనకు అందించారు కాబట్టి. సో డిఓపి జ్ఞానశేఖర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సార్ రండి. మీలో ఎంతమంది ఇక్కడ యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు అనుకోవట్లేదా? కొంతమంది చేతులు ఎత్తుతున్నారు. ఎంతమంది సింగర్స్ అవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్, మీతో ఒక పాట పాడిస్తాను తర్వాత. అలాగే ఎంతమంది సినిమాటోగ్రఫర్ అవ్వాలనుకుంటున్నారు? ఇదిగోండి మన చాలా సార్. మెనీ పీపుల్ వాంట్ టు బికమ్ సినిమాటోగ్రఫర్ సార్. That's very good. So what is the first tip that you want to give to them, sir? For a cinematographer, what is the quality that a person needs to have? See the light and love the darkness. Wow! See the light and love the darkness. That is simply beautiful, sir. Simply beautiful. I think the another quality is you need to have lot of patience. Right? Yeah. And also you need to do some gym, sir, because you'll always have to carry so many equipments over the shoulder, camera, all this. Anni lightweights now, digital no. Anni lightweight sir nowadays. Okay, so పెద్ద జిమ్ కూడా మీరు చేయక్కర్లేదు. మీరు సినిమాటోగ్రఫర్లు అయిపోవచ్చు. Sir, what would you like to say about Telusu Kada? Telusu Kada is a beautiful journey for me. A year's journey. I had a అదే ఇది 1 year journey and we enjoyed ప్రతి మూమెంట్. అంటే షూట్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ సిద్ధు, రాజి అండ్ శ్రీనిధి అండ్ నీర్జా అండ్ ఆర్ కృతి ప్రొడ్యూసర్. సో ఇట్ వాజ్ అంటే షూట్ లాగా అనిపించలేదు. లైక్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అండ్ యా, ఫ్యామిలీలో కొంతమంది మెంబర్స్ వచ్చేసారు సార్. ఇంకొక మెంబర్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు. ఆర్ స్టార్ బాయ్ సిద్ధు ఇస్ కమింగ్. సో లెట్స్ గివ్ హిమ్ అ వెరీ గ్రాండ్ వెల్కమ్. సో డీజే టిల్లు లాంటి సినిమాతో ఫుల్ ఫేమ్ ని, నేమ్ ని సంపాదించుకొని క్రేజ్ తో ఇప్పుడు మన ముందుకి తెలుసు కదా లాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ తో వచ్చేస్తున్నటువంటి ద వెరీ వెరీ ఎనర్జెటిక్
డైనమిక్, ఏమనాలి, బబ్లీగా, cheerful, whatever ఏముంటే అవన్నీ పెట్టేసి మా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. A very very hearty welcome to you and wishing you super success to Sidhu. Sir, just give us 2 minutes, sir. So come on, ladies and gentlemen, put your hands together for our star boy Sidhu Jonnalagada. Hey, so వస్తున్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ గారు, ఇదే మీకు మా స్వాగతం. ఆల్ ది బెస్ట్ టు సిద్ధు. నమస్కారం. అండ్ అలాగే వైవా హర్ష గారు, a very hearty welcome to you. ఆక్పాక్ కరేపాక్ కి స్వాగతం చెప్తూ వైవా హర్ష గారు చాలా వైవా టిప్స్ మీకు ఇవ్వబోతున్నారు. ఓకే, బీ రెడీ సార్. ఐఎమ్ వెరీ సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. లేదు సార్, అయిపోలేదు సార్, మీరు ఇంకో 2 లైన్లు ప్రిపేర్ అయ్యి వచ్చారా? చెప్పండి సార్. లేదా సార్? సార్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఎప్పుడైనా ఒక్క హీరోయిన్ మాత్రమే ఉన్నారనుకోండి, మనకి ఈజీగా చెప్పేస్తాం ఆ హీరోయిన్ చాలా బ్యూటిఫుల్గా ఉందని. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీ కెమెరా కళ్ళతో మీరు చూసినప్పుడు శ్రీనిధి ఆర్ రాశి, వీళ్ళిద్దరిలో కల్లా మీకు ఎవరు ఎక్కువ అందంగా కనిపించారు అంటే మీ కెమెరా కళ్ళతో మీరేం చెప్తారు? ఇద్దరు అందంగా ఉన్నారు. ఇద్దరు అందంగా. ఓకే సార్, అయితే మనం ఒక పని చేద్దాం సార్, మా ముగ్గురులో ఎవరు అందంగా ఉన్నారో చెప్పండి. మీ ముగ్గురు అందంగానే. మేము ముగ్గురు. అదే కదా, బ్యూటీ విత్ ఐస్ అన్నారు కదా. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్, అంతేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొంచెం ఎక్స్ట్రా ఇంగ్లీష్ మాట్లాడేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద ఫిల్మ్ దట్ యూ షాట్ విత్ యువర్ ఐస్ ఆన్ October 17th. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మనం విననున్నాము. కాసర్ల శ్యామ్ గారు రాశారు ఆ పాటని. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాసర్ల శ్యామ్ గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఎన్నో మంచి రా అండ్ రస్టిక్ పాటల్ని మనకు అందించినటువంటి కాసర్ల శ్యామ్ గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అందరికీ హాయ్ అండి. కొంచెం గట్టిగా అనొచ్చు హాయ్. ఎందుకంటే వీళ్ళతో ఇందాక నేను పాట ఒకటి పాడిస్తానని చెప్పాను సార్, అండ్ వాళ్ళకి పాడాలని ఉంది. మీరు ఒక పాట రావచ్చు, ఏదైనా. నేను పాడాలా? మీరు ఒక లైన్ పాడితే వాళ్ళు ఒక లైన్ పాడతారు. వేరే ఇంకే పాట ఎందుకండి, మా స్టార్ బాయ్ సిద్ధు మీ అందరి గుండెల్లో చోటు సంపాదించుకున్న ఆ పాటే పాడదాము. ఆ పాటతో నాకు మా సిద్ధు భయ్యతో మంచి అనుబంధం ఏర్పడింది. ఒకసారి నేను పాడితే నాతో పాటు మీరు పాడతారా? పాడతారు. లాలాగూడ, అంబరుపేట, మల్లేపల్లి, మలకుపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. నెక్స్ట్ లైన్ మీది. ఏం చదువుతున్నారమ్మా మీరందరూ? డీజే టిల్లు పేరు, వీని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు, కొట్టేది తీను మారు. డీజే టిల్లు పేరు, వీని సౌండే వేరు, పెగ్గేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్. బాబా కేఎల్హెచ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, హ్యాట్స్ ఆఫ్. అసలు మీకు చదువుల్లో సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయో నాకు తెలియట్లేదు, కానీ సినిమా పాటల్లో మాత్రం మీకు 100కి 200, 300 మార్కులు వచ్చాయి. మీకు 10 లోపల 12 ర్యాంకులు సంపాదించిన ఘనత మీదే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాఠాలు ఎంతగానో చదువుతారో తెలియదు, కానీ పాటనైతే బాగా బట్టి పట్టారు, అందరూ బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఇంకా రిలీజ్ కానున్న ఒక పాట రాశా నేను, బాబాయ్ అన్న పాట. ఆ పాట మీ అందరికీ ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మా సిద్ధు భయ్య గురించి చెప్పనవసరం లేదు, యాజ్ యూజువల్గా చాలా అద్భుతంగా చించేశాడు ఈ సినిమాలో. ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్, మా రాశి కన్నా అట్లాగే శ్రీనిధి శెట్టి, వీరితో పాటు మా వైవా హర్ష భయ్య మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా అలరిస్తాడు.
ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మంచి ట్యూన్ ఇచ్చినందుకు తమన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. బీయింగ్ ఏ లేడీ ఇంత బాగా తీశారు అంటున్నారు కానీ దర్శకుల్లో లేడీ దర్శకులు, మేల్ దర్శకులు, ఫీమేల్ దర్శకులు, మేల్ దర్శకులు అని ఏముండదండి. జస్ట్ ఇట్స్ ఎ థాట్ ప్రాసెస్. డైలాగ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి, చాలా అద్భుతంగా రాశారు. ప్రేమలోని ఇంకో కోణాన్ని లేడీ డైరెక్టర్ అయితే ఏ విధంగా చూపించగలతో ఈ సినిమాలో చూపించారు. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రిలీజ్ కాబోయే పాటలో ఒక 2 లైన్లు మాత్రం హుక్ లైన్ మీకు పాడి వినిపిస్తాను, తర్వాత ఆ పాటను చూడబోతాము. బాబాయ్ ఓ బాబాయ్, నేను టైరు కింద పడ్డ నిమ్మకాయ, నా గుండెను పిండేస్తున్నది ఈ అమ్మాయి. బాబాయ్ ఓ బాబాయ్, నీకు కష్టాలెన్నో వచ్చాయి, అన్ని సిగరెట్టు లాగా కాల్చి పారే అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్లకు మంచి డబ్బు చేయాలని, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 17th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరం థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడే రిలీజ్ కానటువంటి ఒక సాంగ్ ని మీరు ఇవాళ ఇక్కడ రిలీజ్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. రండి సార్, మనం కిందకి వెళ్ళి సిద్ధుని అలాగే శ్రీనిధిని రాశిని దగ్గర ఉండి కలుద్దాం. స్ట్రేస్ వాళ్ళు గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మెట్లు. యా, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్లీ డన్. సిద్ధు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ సిద్ధు. మళ్ళీ ఇవాళ డాన్స్ చేయకూడదు కదా, మీరు చేయొచ్చా? లేదు, ఓకే, ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్. ఏయ్ వైవా హర్ష, కమాన్ మై డియర్ బాయ్, అలా కూర్చుంటే పద ఇట్రా నాతో రా. స్టూడెంట్స్తో మాట్లాడే పని ఉంది, పద వెళ్దాం. కమాన్ లెట్స్ గో. ప్లీజ్ హర్షని ఎవరు ముట్టుకోవద్దు. డోంట్ టచ్ హర్ష, డోంట్ టచ్ హర్ష. వాళ్ళు ఎవరు చేయట్లేదు, మీ వల్ల చేసేవాళ్ళు కూడా అయిపోతారు ఇప్పుడు. ఓకే, డోంట్ టచ్ హర్ష ప్లీజ్ గర్ల్స్, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరు హర్షని ముట్టుకోవడానికి వీల్లేదు. ఓకే హర్ష, ఎక్కడున్నావు హర్ష? హర్షని బౌన్సర్లు ఆపేశారా? ఎక్కడ? ఓ ఏ ప్లీజ్. ఓకే, సిద్ధు వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి ఇక్కడి నుంచి, లేకపోతే వెనకాల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చూస్తుంటే నాకు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది. ఇది రెక్టాంగిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ? స్క్వేర్ అండి, ఇది స్క్వేర్. ఓకే సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఐ ఆల్ రెడీ? లవర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పకూడని నిజాలేంటి? కమ్ హియర్. వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్న విషయం. సిగ్గు లేదు నీకు? వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని మళ్ళీ ఇంకో లవర్ కూడా నీకు? ఏం చదువుకుంటున్నావు ఏంటి? థర్డ్ ఇయర్. ఏం చదువుతావులే ఇంకా. ఎనీబడి ఎల్స్? ఎనీబడి వాంట్స్ టు టెల్ ఎనీ అదర్ ఆన్సర్? బాయ్స్ కమాన్ చెప్పండి. దా మైక్ తీసుకో, ఇట్రా. అత్యంత ఉత్సాహవంతుడు, ఇట్రా, ఇటు తిరుగు. అక్కడ చూడు, రాసి చూస్తుంది నిన్ను. నాకు ఇప్పుడు దాకా నీ అంత నేను ఎవరిని ప్రేమించలేదు అన్న నిజం. నన్ను నా అంత ఇప్పుడు దాకా నాకు అందరికన్నా నువ్వే అంటే కొంచెం భయపడ్డా ఫస్ట్ లో మనోడు. అంతేం లేదా? అగో ఆడు కోపడతారు నీకు, తర్వాత ఇంటర్నల్స్ లో మార్క్స్ కట్ చేస్తారు. ఏం చదువుతున్నావు? థర్డ్ ఇయర్. చదువుకో, వెళ్ళిపో. మైక్ ఇవ్వు. ఓకే, ఇంకెవరైనా ఎనీబడి ఎల్స్? లవర్స్ చెప్పకూడని అబద్ధాలు. ఓహో, ఓకే, వెళ్తాం. చెప్పండి సార్. సారా? నిన్ను చూసి సార్ అంటున్నారయ్యా. సుందరం మాస్టర్ చూసి. సార్, మీకు ఎప్పుడైనా మీ సినిమాల్లో అరే ఏంట్రా ఇది అని ఒక డైలాగ్ వాడాలనిపించిందా? నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? అంటే మీకు క్వశ్చన్ సరిగ్గా వినలేదు. సరే ఓకే, అడుగు. అంటే అది యూట్యూబ్ లో వాడేసారు కదా మళ్ళీ సినిమాలో. వెరీ నైస్ బాబు, వెరీ నైస్. ఒకసారి జరగండి, వెనక్కి జరగండి. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ. హర్ష మీద దయచేసి ఎవరు చేతులు వేయకండి. డోంట్ టచ్ హర్ష. వాళ్ళు చేయరండి. ఓకే సరే, ఓకే, ఈ మైక్ పట్టుకోండి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది? తెలుసు కదా, చెప్పండి. ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది? మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు. ఏంటి? మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు ఆయనకి ఆగిపోయినట్టు ఉంటుంది కదండి. ఆయన గుండె ఆగిపోతుందంట. ఓకే, ఇంకెవరైనా? ఎనీబడి ఎల్స్? అక్కడ వరకు రాలేను బాబు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చామని చెప్పలేదు కదా, ఇప్పుడు చూసాక హార్ట్ ఆగిపోతుంది ఇంట్లో.
వారి నాయనో వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్నారని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా ఇక్కడ కూర్చున్నారంట. వాళ్ళ పేరెంట్స్ గుండాగిపోతుందంట ఇది చూస్తే. వామ్మో ఎలాంటి వాళ్ళు ఉన్నారా బాబు. చెప్పమ్మా. యాంకర్ సుమా నా నుంచి ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు. పెయిడ్ పబ్లిసిటీ కదా. అయిపోయారు. తెచ్చారు కదా. థ్యాంక్ యూ రా, బిర్యానీ పొట్లానికి కరెక్ట్ న్యాయం చేసావు. ఓకే, నీకు అర్థం కావట్లేదు, నేను అడుగు దూరంలో ఉన్నందుకు భయపడుతున్నావే నన్ను చూసి. సుమక్క అంట. పద వెళ్దాం. ఇంకా అంటే ఇక్కడ లేదు, ఇక్కడ అయిపోయింది. పద మనం ముందుకు వెళ్దాం. పద లెట్స్ గో. ఓకే, సో మన తెలుసు కదా సినిమా. హర్ష ఒక 2 క్వశ్చన్స్ నీకు పట్టుకో. వాళ్ళు చెప్పేశారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ, కెమెరామెన్ కొంచెం ముందుకు వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. కొంచెం టైం ఇవ్వాలి కదండి వాళ్ళకి కూడా. నీకు 1 డే సెలబ్రిటీ లైఫ్ వస్తే, అంటే వేరే ఎవరైనా సెలబ్రిటీ లైఫ్ లోకి షిఫ్ట్ అవ్వాలి అనిపిస్తే ఓకే, ఏ సెలబ్రిటీ లైఫ్ లోకి వెళ్తావు? నేను సిద్ధు లైఫ్ లోకి వెళ్తాను. అంటే సిద్ధు అయిపోతావు నువ్వు ఒకరోజు? అవును, నేను ఒకరోజు సిద్ధు అయిపోతాను. ఎందుకు అంటే దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. చాలా మెంటల్లీ సార్టెడ్ ఉంటాడు. ఓకే, చాలా లగ్జరీస్ ఉంటాయి. ఓకే, సిద్ధు దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయి. ఓకే, అందుకు. సరే, నిన్ను అడిగేటువంటి లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఒక మొగుడు పెళ్ళాంతో చెప్పకూడనటువంటి నిజాలేంటి? అది ఇక్కడ చెప్తే ఇంటికి వెళ్ళాక మా పెళ్ళని నన్ను తిడుతుంది. దట్స్ ఆల్. మనం వెళ్ళొద్దాం ఇంకా, పద. ఓకే, సరే, ఈ రోజైనా నువ్వు కొంచెం చెప్తావేమో అనుకున్నాను హర్ష. నువ్వు దొరికేలా కూడా. ఓకే భయ్యా, आप गिर जाते उसके बाद मैं मर जाते. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లంకా సంతోషి గారు ఆర్ స్టైలిస్ట్ ఫర్ ద ఫిల్మ్, ఒకసారి వేదిక మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంతోషి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గర్ల్స్ అండ్ బాయ్స్, ఇక్కడ అందమైనటువంటి అమ్మాయిలు ఉంటే వాళ్ళు చప్పట్లు కొట్టాలి. అలాగే హ్యాండ్సమ్ బాయ్స్ ఉంటే మీరు కూడా చప్పట్లు కొట్టాలి. అనగానే రవికాంత్ ఫస్ట్ కొడుతున్నాడు. సిద్ధు, యు ఆర్ కొట్టినా కొట్టకపోయినా హ్యాండ్సమ్ యా. హర్ష, ఎస్, నువ్వు అలా కొడితేనే కానీ నేను గుర్తించలేకపోతున్నాను. హాయ్ సంతోషి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. హాయ్ మ్యామ్, హౌ యూ? ఐఎమ్ గుడ్. ఇక్కడ రండి, లైట్ ఇక్కడ బాగా వేశారు, మీ డ్రెస్ మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్పండి, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టైలింగ్ ఎవ్రీబడి ఇన్ ద మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సారీ, నేను చాలా నర్వస్గా ఉన్నా. పర్లేదు, నర్వస్గా ఉన్నారంట. ఏం చేద్దాం బాయ్స్ అండ్ గర్ల్స్, అది అయిపోయింది. వాళ్ళలో ఒక్కొక్కరిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టినా అదే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. మ్యామ్, ఆల్ ద మోర్ మీ పక్కన నుంచి ఇంకా భయం వేస్తుంది. సరే, నేను దూరంగా వెళ్తా. ప్లీజ్ కొన్ని దగ్గర రానా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. నేను ఈ సినిమాలో సిద్ధుకి, హర్షకి స్టైల్ చేశాను. రాశికి, శ్రీనిధికి శీతల్ శర్మ గారు స్టైల్ చేశారు. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ platform for us to work, both of us. I think I can't speak for him, I'll speak for myself. Sorry, టెన్షన్లో ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది. అదేంటో మనకి కోపం. అదిగో ఇప్పుడే మన డైరెక్టర్ గారు నీరజ కోన గారు వచ్చారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, కెన్ వి హియర్ ఇట్ ఫర్ నీరజ కోన. నచ్చేస్తుంది అంతే లేని అతిశయమే. చెప్పండి సంతోషి గారు, నీరజ గారు హర్ సెల్ఫ్ ఇస్ అ స్టైలిస్ట్. మరి ఒక స్టైలిస్ట్ డైరెక్టర్ అయినప్పుడు మీరు ఆ సినిమాకి స్టైలింగ్ చేస్తుంటే ఎక్కువ ప్రెషర్ ఏమైనా ఉండిందా? ఫస్ట్ అనుకున్నాను తన విజన్ ఒకటి ఉంటుంది, మనం మ్యాచ్ చేయగలమా అని. బట్ షీ నెవర్ గాట్ her stylist or a costume designer role into the film. She always stood by the director's That's amazing. She actually never got into it. Thanks for that, actually. And thanks to People Media for the opportunity, and thanks to Sidhu for this opportunity. మీరు ఈ సినిమాలో ఏం చూస్తున్నారో దానికి 10 times ఇప్పటిదాకా మీరు చూసిన కాంటెంట్కి 10 times ఎక్కువ ఉంది సినిమాలో. అండ్ ఒకటి మాత్రం చెప్పాలి, మీరు ఈ బ్యాడ్ బాయ్ సిద్ధు అవతార్ని చూసి సిద్ధు అది అనుకుంటున్నారేమో, తను అసలు అది కాదు. తను జస్ట్ ఈ సినిమాలో వరకే. అంటే డీజే టిల్లు సిద్ధు అది దట్ హీ ఈజ్ అ లాట్ పాపం కదా యాక్చువల్లీ. ఈజ్ మోర్ ఆఫ్ అ లవర్ బాయ్ దన్ దిస్ బ్యాడ్ బాయ్. మైక్ కావాలి మాకు.
మా హీరో మాట్లాడతానంటున్నారు. మైక్ ఎక్కడ? బ్యాటరీ లేసి తొందరగా ఇవ్వండి. ఓకే, మీరు ప్రాపర్గా చెప్పండి, ఓకేనా? మీరు డీజే టిల్లులో సిద్ధు అది అంటే సిద్ధు జోగులు బాగా వేస్తాడు, ఫన్ చేస్తాడు, అందరిని నవ్విస్తాడు, అది ఓకే. కానీ అది అక్కడికి అట్లా వెళ్ళదు, ఓకే? అది వేరేలాగా వెళ్తుంది. సో ప్లీజ్ కొంచెం ప్రాపర్గా చెప్పండి. ప్రాపర్గా చెప్పండి. Yes. Describe Sidhu in 3 words. Is extremely funny and humorous. Okay. Great friend. చాలు 4 words వచ్చాయి. Thank you. యా, సరిపోతుంది. Thank you. వెళ్ళొచ్చా? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి. అడగనా? అడగండి. ఇప్పుడు ఒకవేళ కనుక టాలీవుడ్లో ద మోస్ట్ స్టైలిష్ మ్యాన్ అని అడిగితే ఎవరి పేరు చెప్తారు? నేను ఇక్కడ ఉన్నా కాబట్టి సిద్ధు పేరు చెప్తాను. సిద్ధు! అండ్ అలాగే ద మోస్ట్ స్టైలిష్ ఉమెన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, జాగ్రత్త. స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. సుమా గారు. ఐ థాట్ సో. ఇందాక మిర్రర్లో చూసినప్పుడు అనిపించింది, కొంచెం డౌట్ ఉండింది, క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ సంతోషి, లవ్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ సారీ రాశి అండ్ శ్రీదేవి, ఐ కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్ బికాస్ ఐఎమ్ బీయింగ్ స్టైలిష్, ఓకే? అండ్ ఐఎమ్ బీయింగ్ సెల్ఫిష్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కమింగ్ టు ఆర్ వెరీ వెరీ యంగ్ అండ్ వెరీ డైనమిక్ ప్రొడ్యూసర్ మా కృతి. కేవలం ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా తనకు ఉండేటువంటి ప్యాషన్ అండ్ ఫిలంథ్రఫికల్ వర్క్తో సర్వీస్ కూడా చేయాలి అనేటువంటి ఒక మోటోతో ఒక బ్యూటిఫుల్ ఫౌండేషన్తో మన ముందుకు వచ్చింది. అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలకి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కృతి మీరు చేస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సర్వీస్కి నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాము. అండ్ లెట్స్ హావ్ అ స్పెషల్ ఏవి ఆన్ అవీరా ఫౌండేషన్ ప్లీజ్. మన కోసం సాధించే విజయాల్లో కంటే మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో మార్పుకు మనం కారణమవ్వడంలోనే నిజమైన ఆనందం ఉందంటారు. అటువంటి మార్పు కోసం కృషి చేసే వారికి ప్రత్యేక ఉదాహరణే కృతి ప్రసాద్ గారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన సందేశాత్మకమైన సినిమాలతో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేక. ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ గా ఇక్కడికి విచ్చేసినటువంటి ఒక డైరెక్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. క్షణం సినిమాతో మనందరికీ తెలుసు కదా? నాకు తెలియదు కదా. తెలుస్తుంది. October 17th. నేను ఇప్పుడు తెలుసుకుంటాను కదా. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ ఆవిడ దగ్గర మీరు జనరలీ చెప్పకూడదు అనుకునేటువంటి నిజాలేంటి? అవి ఇంత పబ్లిక్ గా ఎందుకు చెప్తామండి? ఇందాక ఓకే సార్, ఇటు తిరగండి. చెప్పండి. ఏం లేవు, అలాంటివి ఏం దాచాను నేను. ఓకే సరే, లవర్స్ దాచాల్సిన విషయాలు ఏంటి? ఏం దాచకూడదు. దట్స్ బెటర్ కదా. అన్ని అంటే పాస్వర్డ్స్. మీకు ఇది తప్పులాగా అనిపిస్తుందా ఏమన్నా? ఏది ఇలా దాచిపెట్టడం ఇవన్నీనా? యా యాక్చువల్లీ మీకు మైక్ ఇవ్వండి ఒకసారి అక్కడ. అరే ఒక మైక్ అక్కడ ఉంచొచ్చు కదా. ఫస్ట్ ఆల్ ది బెస్ట్. నేను ఒకటి చెప్పాలి, సినిమా చూశాను నేను, చాలా చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్. సిద్ధులో ఒక కొత్త కోణం చూస్తారు మీరు, దట్స్ ఫర్ ష్యూర్. మీరు ఎప్పుడు సిద్ధుని అలా చూసుండరు, ఆ డైలాగ్స్ కానీ. అండ్ హీల్ బీ అ మ్యాన్ దట్ వీ కెన్ ఆల్ కెన్ లుక్ అప్ టు. అంటే ప్రతి జనరేషన్కి ప్రతి ఎరాకి ఒక హీరో ఉంటాడు కదా. ఐ థింక్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ సిద్ధు ఇస్ దట్ పర్సన్, దట్ కైండ్ ఆఫ్ అ స్టార్ దట్ వీ హ్యావ్ టుడే. అండ్ హీల్ ఆల్ మేక్ అస్ వెరీ ప్రౌడ్, అదైతే పక్కా డౌట్ లేదు. అండ్ brilliant performances from Rashi, Srinidhi and Harsha. Srinidhi, especially the climax, you killed it. And I can't reveal one scene, but you nailed it. And Harsha, of course, Harsha Chemudu, not the comedian that you guys know. Oka brilliant actor meeku anbistadu. And Nirja, all the very best for your debut. I hope it's a blockbuster for People Media and you. That's it. That's about my best wishes to the entire team. మొన్నటి నుంచి వింటున్నా, ఏదో చెప్తున్నారు కానీ దాస్తున్నారు, ఏంటది అర్థం కావట్లేదు నాకు. చాలా బాగుంటుంది. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అంటున్నారు, ట్రైలర్ చూస్తేనేమో ముగ్గురు కనిపిస్తున్నారు, 2 people లవ్ స్టోరీ అంటున్నారు, లవ్ యూ 2 అంటున్నారు. లవ్ యూ 2 అదే, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేది మా డౌట్. ఇట్స్ క్వైట్ పాసిబుల్ అండి. ఓకే సరే అయితే ఓకే, ఇట్ ఇస్ పాసిబుల్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒకవేళ రాజీవ్ కనకాల్ కూడా అట్లా అనుకుంటే నా పరిస్థితి ఏంటి? అంటే మేము కూర్చున్నప్పుడు మాట్లాడతాం రాజీవ్ గారితో, ఎలా పాసిబుల్ అది. ఓ వేరే పాసిబిలిటీస్ ఉన్నాయా? ఓకే సరే, అర్థమైంది రవి. సినిమా వరకు మేము వెయిట్ చేసి చూద్దాము. యా అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫిల్మ్ టు. థ్యాంక్ యూ.
ఓకే, సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ పేరు చెప్పగానే మనకి రీసెంట్ టైమ్స్లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మిరాయి సినిమా గుర్తొస్తుంది. టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అలాగే ఇప్పుడు కృతి ప్రసాద్ ఇద్దరూ కలిసి బోలెడంత డెడికేషన్తో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందిస్తూ వస్తున్నారు. త్వరలోనే రాబోతున్నటువంటి రాజా సాబ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ ఆర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లీజ్. అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలుసు కదా. డైరెక్టర్ గారు రండి, మీ గురించే క్వశ్చన్స్ అన్ని. అక్కడికి వెళ్ళి కూర్చోండి. బాయ్స్ ఎస్ ఆర్ నో కార్డ్స్ మన ఇద్దరు హీరోయిన్స్కి హీరో గారికి ఇవ్వండి. ఎస్, నన్ను రాత్రి నిద్రలో లేపినా నేను కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేస్తానేమో, అలా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు డైరెక్టర్కి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ ముగ్గురిని. మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా? మీ డైరెక్టర్ గారికి కోపం వస్తే సెట్లో ఎవరు తట్టుకోలేరు. నో, ఓ అంత కోపం రాదా? తట్టుకోలేరు. తట్టుకోలేరు రాసి కొంచెం అర్థమయ్యేలాగా తెలుగు చెప్పరా? సుమా గారు ఏంటి అడుగుతున్నారు అంటే, जब नीरजा जी को गुस्सा आता है तो क्या सेट पे सबकी फटती है? అందరూ భయపడతారు ఆమెకి కోపం వస్తే. అది ఉంది లేదు నోలో చెప్పు. రాదు రాదు. ఓకే నీరజ గారు, మీకు 1 పాయింట్ వచ్చింది. మీ డైరెక్టర్ గారు మీ ముగ్గురులో ఒకరికి కొంచెం పార్షియాలిటీ చూపించారు. హర్ష, నీకు కూడా ఇచ్చారా కార్డు? నేను ఆధార్ కార్డ్ ఏమో అనుకున్నా. ఓకే, నో, క్రెడిట్ కార్డ్ ఇచ్చాను, అందుకే నీ కార్డు ఇచ్చాను. మీరేంటి ఎస్ ఆర్ నోనా పార్షియాలిటీ చూపించారు? నో, మళ్ళీ మీకు 2 పాయింట్స్ వచ్చేసాయి. ఓకే, మీ డైరెక్టర్ గారు ఈ సినిమాని బ్రెయిన్తో తీశారు. ఇంకా దేంతో తీస్తారంట? హార్ట్తో. హార్టా బ్రెయినా? హార్ట్తో తీశారు. రెండు ఉండాలి సినిమా తీయాలంటే. ఓకే, డన్, వెరీ నైస్. మీకు మళ్ళీ 3 పాయింట్స్ వచ్చాయి. రొమాంటిక్ సీన్స్ తీసేటప్పుడు డైరెక్టర్ గారు ఎక్కువగా సిగ్గుపడ్డారు. భయపడ్డా. ఓకే, మీ డైరెక్టర్ని మీరు మనసులో కొంచెం తిట్టుకున్నారు. నిజం చెప్పు రాశి. లేదా ఏంటి నీరజ ఇంత మంచోళ్ళు అయిపోతే చాలా స్వీట్ డైరెక్టర్. వెరీ బ్యాడ్ యా. ఇట్లా అయితే చాలా కష్టం. మళ్ళంటే యాంకర్లు పొట్టకొట్టకండి మీరు, కొంచెమైనా బ్యాడ్ అవుతూ ఉండండి అప్పుడప్పుడు. వాట్ ఇస్ దిస్? ఇలా అయితే నాకు అడగడానికి కూడా క్వశ్చన్స్ ఏం మిగలలేదు. ఓకే సరే, అయితే ఇప్పుడు ఓన్లీ ఫర్ ద హీరోయిన్స్ మీ ఇద్దరికి మాత్రమే క్వశ్చన్స్. మీరు ఎస్ ఆర్ నో బోర్డ్స్ హర్షకి ఇచ్చేసేయచ్చు. హర్ష, ఇది సెకండ్ సెయిల్లో నువ్వు అమ్మేసే. అబౌట్ బోత్ హీరోయిన్స్, అబౌట్ ద హీరో సిద్ధు గురించి అక్కర్లే, ఆ బోర్డు కూడా అక్కర్లేదు. ఓకే, డైరెక్ట్ చూద్దాము మీ ఇద్దరిలో సిద్ధు గురించి ఎవరికి ఎక్కువగా తెలుసు. ఓకే సిద్ధు, ప్లీజ్ డోంట్ ప్రాంప్ట్. సిద్ధూస్ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. బ్లూ, రాసి బ్లూ. యా, బ్లాక్. సిద్ధు చెప్పండి మీరు. సిద్ధు చెప్పండి మీరు. బ్లాక్. బ్లాక్. శ్రీనిధి 1 పాయింట్. బ్లాక్, యా, బ్లాక్ ఇస్ హిస్ ఫేవరెట్ కలర్. ఓకే, సిద్ధు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? శ్రీనిధి. మంచి హోమ్ మేడ్. He eats everything. Biryani little bit, then rice and sambar, then pop. ఏమండి అన్ని చెప్పకండి ప్లీజ్. నేను మిరియాల రసం. ఇక్కడ Homemade. హోమ్మేడ్. ఓకే, హోమ్మేడ్. మిరియాల రసం. మిరియాల రసం. హోమ్మేడ్. హోమ్మేడ్ మిరియాల రసం ఇస్ ద రాంగ్ ఆన్సర్. మిరియాల రసం మేము ఇంట్లో ఈరోజు చేయలేదు. హోమ్మేడ్ అండి. శ్రీనిధి 2 పాయింట్స్. హర్ష చెప్పడం వల్ల రాసి పాయింట్లు పోతున్నాయి. అవును. ఏమండి ఎందుకంటే ఇరికిస్తారు? ఇప్పుడు ఈవిడ చెప్పిన సమాధానం కరెక్ట్, ఆవిడ కరెక్ట్. ఈవిడ చెప్పిందంటే ఆవిడ అలా చూస్తుంది నన్ను. నేను గెస్ చేస్తున్నాను. మీరు హోమ్ మేడ్ అని మీ ఆన్సర్ వచ్చింది. సో నన్ను దూరంగా ఉంచండి ఇట్లాంటి పంచాయతీలకి. నో మీరు ఇక్కడే కూర్చోవాలి దయచేసి. టీ ఆర్ కాఫీ? సిద్ధు ఎక్కువగా తాగేది కాఫీ. వెరీ నైస్. నేను సిద్ధుని అడగక్కర్లేదు, దట్స్ ద రైట్ ఆన్సర్. హీస్ అ మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ ఔల్? నైట్ ఔల్. దట్స్ ద రైట్ ఆన్సర్. సిద్ధు బాగా తెలుసుకొని పెట్టుకున్నారు వీళ్ళన్నీ. ఓకే, ప్రాపర్ గా చెప్పండి. నైట్ ఔల్ అంటే షూటింగ్, ఎడిటింగ్ అట్లాంటివి. ఓకే, సిద్ధూస్ ఫేవరెట్ కో స్టార్ ఎవరు మీ ఇద్దర్లో? రాశి. మైక్. నాకు తెలియదు, అడగండి. హర్ష. మీ ఇద్దర్లో అని అడిగాను నేను, హర్ష పేరు లేదు అందులో. ఫ్లాష్ బ్యాక్ షూట్ చేసినప్పుడు శ్రీనిధి, ప్రెజెంట్ పార్ట్ షూట్ చేసినప్పుడు రాశి. ఓకే, సో ఐఎమ్ సారీ మీకు పాయింట్లు ఏం రాలేదు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధు ఫేవరెట్ తెలుగు సినిమా ఏది?
తెలియదండి. అలాంటి సినిమా కూడా వచ్చింది, తెలుసు కదా వచ్చింది. తెలియదండి అలా. ఓకే, బట్ హీ లైక్స్ కొంచెం పాత మూవీస్. హీల్ వాచ్ 2000 ఎర్లీ 2000 మూవీస్. అప్పుడప్పుడు లంచ్ చేసినప్పుడు హీ కీప్ వాచింగ్. కరెక్టా? చాలా ఉన్నాయి, ఒకటని ఏం చెప్తాం. కానీ ఆ 2000 ఫిల్మ్స్ అవన్నీ కరెక్టేనా? యా, అంటే నాకు చాలా నచ్చిన సినిమాలే నేను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్, సిద్ధు ఫేవరెట్ సాంగ్ ఏంటి? వన్ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు టైటిల్ ట్రాక్. టైటిల్ ట్రాక్ ఇస్ దట్ ఓన్లీ? సొగసు. సొగసు చూడతారమ్మా. రైట్ ఆన్సర్. గర్ల్స్ యు వన్ ఇట్. కంగ్రాచులేషన్స్, మీరిద్దరూ గెలుచుకున్నారు. హర్ష తన చేతికి కట్టుకున్నటువంటి వాచ్ గెలుచుకున్నారు మీరు. హర్ష నీ వాచ్ వాళ్ళు గెలుచుకున్నారు. ఇద్దరికి ఎలాగిస్తానండి ఒకే ఆవిడ మండే ట్యూస్డే వెడ్నెస్డే ఆవిడ కట్టుకుంటారు. థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇవిడ పెట్టుకుంటారు. అలాగే టెంపుల్ ట్రీలో అది లేదు. ఇదొక క్విజ్, ఇది సిద్ధు క్వశ్చన్స్ అని ఎప్పుడు ఒక డౌట్. సరే, ఒక పని చేద్దాం మనము. ఒక్కసారి మనము ట్రైలర్ చూసేద్దామా? బెస్ట్. ఓకే, దాని తర్వాత ఈలోపు నేను ఆలోచిస్తాను ఇంకో గేమ్. ఓకే, లెట్స్ హావ్ ట్రైలర్ ప్లీజ్. లుకింగ్ అట్ ద ట్రైలర్, ఇందులో చాలా డెప్త్ ఉందని నాకు అనిపిస్తుంది. ఈ ట్రైలర్లో ఉండేటువంటి లోతు ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి మిస్టర్ హర్ష, ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తావా? తెలుసా, నువ్వు చాలా మందిని ఇన్స్పైర్ చేసావు. దేనికి? జిమ్కెల్ మాయ్యా అంటే నీ ఆ ఒక్క డైలాగ్తో ఎంతమంది జిమ్కెళ్ళారో తెలుసా? మరి నీ సంగతి ఏంటి? నేనే వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళకి చెప్పాను. ఓకే, ఎస్, ప్లీజ్ త్రో సమ్ లైట్. ఎస్, హలో కేఎల్యూ, హలో హైదరాబాద్, హలో కేఎల్యూ హైదరాబాద్. మీ అందరితో మాట్లాడే ముందు ఫస్ట్ మా టీం గురించి ఫినిష్ చేసేసి వెంటనే మీతో మాట్లాడతాను. సో ఫస్ట్ కృతి, ఐ వాంట్ టు స్టార్ట్ అ పిటిషన్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫర్మ్ ఫ్రమ్ పిఎంఎఫ్ టు కేఎన్ఎఫ్. కళలని నిర్మించే ఫ్యాక్టరీ, కళలను నిజం చేసే ఫ్యాక్టరీ. ఎందుకంటే ఇవాళ మీ వల్ల ఎన్నో వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి, వేల మంది బ్రతుకుతున్నారు. దర్ ఏబుల్ టు వేర్ గుడ్ క్లోత్స్, ఈట్ గుడ్ ఫుడ్ అండ్ లివ్ అండర్ అ షెల్టర్. ఇంతమందికి మీరు మంచి చేస్తున్నారంటే మీరు ఇంకా బాగుండాలి. అండ్ ద వే you've given it back to the society and the community of art and culture, I really wish great things for you ahead. All the best in whatever you do. And next, my captain of the ship. ఈవిడ ఒక మల్టీ స్టారర్. She is a mother, she is a daughter, she is a wife, she is a sister, she is a friend. I have seen her transition from a stylist to a writer to a storyteller. And if this is not actual and true woman empowerment, I don't know what is. And talking about the ladies of our film, Rashi, I think this is that first film we've really worked together for quite a long time, and I've learned a lot from you as an actor, as a person, and one takeaway from you is no matter what the situation is, just say Hari Om and move on. తెలుగులో మాట్లాడు. తెలుగు. మా శ్రీనిధి శెట్టి గురించి ఇప్పుడు చెప్పాలంటే ఆవిడకున్న ఫ్యాండమ్ అసలు వేరే లెవెల్ చెప్తున్నాను కదా అసలు. అంటే అండ్ షీఈస్ రియలీ బ్యూటిఫుల్ పర్సన్ అండ్ అ పర్ఫార్మర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ఐ మీన్ ఆఫ్ స్క్రీన్ పర్ఫార్మర్ కాదు, షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫెరారీ. అండ్ ఐ రియలీ హోప్ అండ్ విష్ యూ గివ్ మీ అ రియల్ వన్ రియల్ సూన్. అండ్ మా డైరెక్టర్తో పాటు దెర్ ఆర్ 4 important people in our film. జ్ఞాన సార్, దిస్ ఈజ్ లిటరల్ విజువల్ పోయిటరీ. నన్ను నేను ఇంత అందంగా చూసుకుంటే నేను ఎప్పుడు అనుకోలేదు సార్. అంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు చాలా బాగున్నాయి, ఫ్రేమ్స్ అన్నీ బాగున్నాయి, ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. అండ్ మా డ్రెస్సింగ్కి పెట్టలేరు వంక, ఎందుకంటే మా స్టైలిస్ట్ సంతోషి లంక. ఆవిడ వెళ్ళిపోయారా? ఓకే, కొంచెం ఆవిడకి జూమ్ పెట్టండి, ఆక్వర్డ్ అవుతారు ఇంకొంచెం. అండ్ చెప్తే కష్టమా? పెడుతున్నారు. అదే పెట్టారు. And 2 other people, Naveen Nulli Anna and Thaman, they have to be celebrated like bigger than anybody. ఎందుకంటే ఆఫ్ లేట్ ఆర్ రీసెంట్లీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఒక పాయింట్ వరకు వచ్చి లైన్ క్రాస్ చేసింది మాత్రం వాళ్ళ వల్లే. అండ్ కమింగ్ టు బావగారు, మా సిద్ధు బావగారు, ఐ కాల్ హిమ్ బావగారు ముద్దుగా. మీ అమ్మాయిలందరూ కూడా అలాగే పిలుచుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఫర్ మీ హీఈస్ వాకింగ్ టాకింగ్ సినిమా. దెర్ ఇస్ కాన్స్టెంట్ దిస్ థింగ్ ఆఫ్ లెట్స్ డూ థింగ్స్ బెటర్. అంటే నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు సీన్ పేపర్ వస్తుంది కదా, షార్ట్ రెడీ అన్నప్పుడు వెళ్దాం, లేదు ఒకసారి క్యారవాన్కి రాదా కూర్చుందా, ఇప్పుడు నువ్వు ఎలా చెప్తావు ఇది అలా కాదు, ఇది ఇలా అని కాన్స్టెంట్గా దాన్ని ఇంప్రవైజ్ చేయాలి. షీ వాంట్స్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ in every situation, in every aspect, and he's been
like one constant pillar of support for Telusu Kada and what Telusu Kada is today. So ఇప్పుడు నాకు తెలుసు కదా ఏంటంటే మీలో ఎంతమంది రిలేషన్లో ఉన్నారా? చెప్తారేంటి? ఊరుకో, చెప్పరు కదా బయటికి. వాళ్ళ పేరెంట్స్ లైవ్ చూస్తున్నారు. ఓకే, అయితే టీవీ ఆఫ్ చేసి చెప్పండి. అరే మీ అందరికీ ఇప్పుడు ఫస్ట్ లవ్ కరెంట్ లవ్ ఒకటేనా కాదా? అరే ఫస్ట్ లవ్ లో నిజం ఉంటుంది, కరెంట్ లవ్ లో నిజాయితీ ఉంటుంది రా. పెళ్లిలో ఏముంటుంది? ఇంటికి వెళ్తే నాకు ఉంటుంది. అండ్ ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ see, it's okay to be imperfect, and the way you deal with your imperfections might inspire others like how I did. And just do what you love. And this is Harsha Temdu signing off. See you at the cinemas on October 17th. Thank you. ఎక్కడ సైన్ చేసావు? ఇక్కడ ఏం లేవు సైన్ చేయడానికి. సైనింగ్ ఆఫ్ అంటే ఊరుకో, ఇక్కడ ఉండు కాసేపు, ఓకేనా? యా, లెట్స్ బి. పేమెంట్ కావాలి. ఇప్పటి నుంచి నువ్వు నా కో యాంకర్. ఓకే, డన్. మన కృతి గారు ఉన్నారు కదా, నీకు పేమెంట్ వచ్చేస్తుంది, ఓకేనా? ఇది మీ పేమెంట్ నుంచి కావాలి నాకు. కృతి వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేసారు నాకు విత్ జిఎస్టీ. విత్ జిఎస్టీ, వెరీ గుడ్. విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్. సో నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. వద్దు, ఇక్కడే ఉండు. ప్రిపేర్ అవ్వలేదు యాజ్ యూజువల్. హాయ్ ఎవ్రీబడి. సుమ గారు, యూ లుకింగ్ వెరీ నైస్. దాని మీ కొత్త హెయిర్ స్టైల్ అనేది. స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు కానీ అవుట్ఫిట్ ప్రిపేర్ అయ్యావు. గట్టిగా బాగుందా? నువ్వు ఎలా ఉన్నావు? బాగుంటావు నీరు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ కృతి అండ్ విశ్వ గారు. ఐ థింక్ ఒక డెబ్యూ ఆర్ ఫస్ట్ టైం ఫిల్మ్ డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్న ఎనీ పర్సన్కి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా నిలడం అనేది ఓ పెద్ద విషయం అది. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ ద రీజన్స్ వై ద ఫిల్మ్ హ్యాస్ షేప్డ్ అప్ లైక్ దిస్ టుడే. Sidhu, all of this wouldn't have started without you and our egg puffs. So I think I'm very, very thankful to you. Today, Miru choose prati dialogue, prati moment that comes in it, I think he has been the backbone of the film. What my journey ekkada start ayindi to what it is today, the man has been standing behind. I remember oka roju ratri eppudo message pettanu, oka photo ledo out of focus lo unte manchi. I remember saying, he's always been behind ekkado and been supportive of this whole thing, and I really mean that, Sidhu. Thank you so, so much. I think my journey has started with you, and it'll always be very, very special to me. My two lovely, pretty girls, Shri and Rashi. I was watching the movie, and I was thinking how lucky I got. Me iddaru raadam valla. Repu me andaru went on the 17th. Meer cinema chustunnapudu meeku ardham avutundi. All three of them are like proper pillars for the film. Nenu first day cheppanu amata, and I know Shri and Rashi have killed it with their performance. I am so, so proud to be part of the film because of you guys. And Mr. Harsha, the fourth love angle in our film. Harsha is the director's mic almost. The only one person who gets to say anything to Varun in the film. And Harsha, you've really nailed it. One of the interviews I was saying, nobody, they've not tapped into your talent yet. Thank you. And I think we have to really go for that. And speaking of my 4 wonderful technicians, Gyana sir, this would not have been anything without you, sir. I think Meeru visual ga chupichadam oka ettu. I mean, we all know how beautiful the frames are looking, but I truly, from my bottom of my heart, mean it when Meeru set lo undadam valla, the positivity that sort of helped me get through a lot of things. And all of us, we really, really get your energy on the set, and we really love you for doing what you do. And Taman songs, Malika Gandha kani Sogas Chodatarma kani, are the two, they've taken the album to another level, and I can be very, very excited about the next 2 songs in the film. Background score kuda chaala baga chesadu. And unfortunately, he's not here today, and he asked me to say hello to all of you. He's stuck with Akhanda's work. So, a hi from Taman. And Navin Numuli garu. The wonderful trailer cut, that in the appreciation ostunna trailer cut, the very much the reason behind it is Mr. Naveen. Memu teesina cinemane maaku kottaga chupichina manishi Naveen. And Naveen, thank you so much for all of the inputs and all of the hand-holding help you've done for us. Avinash sir is also not here, my art director. మీరు చూసే ప్రతి ఫ్రేమ్ హౌ కోహెసివ్లీ బ్యూటిఫుల్ ఉండేది మా సినిమాటోగ్రఫర్తో పాటు ఉండే మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్స్ లంకా అండ్ శీతల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జస్ట్ వన్ డిపార్ట్మెంట్ ఐ రియలీ వాంట్ టాక్ అబౌట్ ఆర్ మై బాయ్స్, మై AD gang.
ఒకసారి స్టేజ్ మీదకి పిలవచ్చు కదా నీరజ. రండి బాయ్స్, రండి రండి, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నాకు డెబ్యూ నా ఫస్ట్ సినిమా అయినా కూడా వీళ్ళందరికీ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. జస్ట్ నేను మైక్ పట్టుకొని ఒక మానిటర్కి ఇచ్చాడు కూర్చున్నాను అంతే. I couldn't have done this without my boy Anil, Lucky, Vishwa, Ambika, Mr. Rakesh, Deepak, and there's one more missing, Kundana. So all of these. Next vastuna. These are my wonderful ladies, and వీళ్ళందరికీ మా అందరికి ఒక బాస్, మా శివ గారు is missing here, మా co-director. So ఏంట్రా టైగర్. So thank you so much. Every department in our film worked very hard, and I think already in chala maadesanu today. I think I'm going to save a little bit to talk a lot more in detail about the next time we all meet. Thank you so much. DJ Tillu, our star boy Sidhu Janlagadda cinema telusu kada October 17th na release avabothunnatuvanti sandarbhanga ee roju manam KLU lo kalustunnaamu with all the students, and students kosam marinta entertainment ki requesting our Sidhu alage Rasi and Srinidhi to please come on stage. Thank you KLU, thank you. Okkasari all the girls and boys to please be seated. Thank you. Yeah, okkasari everybody to please get down. Thank you so much boys and girls, that was wonderful performance. Thank you. And alage okkasari ma DOP Jnanshekar garni kuda vedik meediki ravalsinga request chestunnaamu. Ravikant garu to please come on to the stage. Our PROs Vamsi Shekhar garu to please come on stage. Kumar garu to please come on stage. Alage Lanka Santoshi garu to please come on to the stage. Oka group picture. Neeraja garu. He loves you too. Okay, thank you. And munduga Kriti ni maatladavalinga request chestunnaamu. Kriti. Hi everyone, thank you all for being here today. Telusu Kada film is a very special film for me because when I first heard the narration from Neerja ma'am, I really connected with it, and I truly believe that all of you guys will also connect with it. And I'm really excited for all of you guys to experience this in the big screen. So please go watch the film on October 17th in theaters. Thank you. Wishing you also super success, Kriti. Inka chala films meeru produce cheyalani manaspurtiga korukuntu unnamu. And yes, Rasi, we are ready to hear from Rasi. Adi kuda mottam Telugulo. ఎందుకు ప్రెషర్ పెడుతున్నారు మీరు? నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు నర్వస్ అయ్యాను. మీకు సంగతి తెలుసా, మీరు ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారంటే తెలుగు, మీరు అలాగే మాట్లాడండి. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఆవిడకి పెద్ద లైట్ అక్కర్లేదు, ఇక్కడ ఉన్నా కూడా అంటే రావాలి. హలో కేఎల్యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రేమ ఇచ్చినందుకు అండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు ఇవాళ, అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. నేను కొంచెం నర్వస్ ఉన్నాను ఎందుకంటే తెలుసు కదా నా హార్ట్కి చాలా చాలా క్లోజ్. చాలా కష్టపడ్డాము మనం అందరం ఈ సినిమా కోసం. అదే లేదా లేదు కష్టపడ్డాం. ఎనీవే, సో నేను ఒక మనిషిగా ఒక యాక్టర్గా చాలా గ్రో అయ్యాను ఈ సినిమాతో, అండ్ ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ. నీర్జా, థ్యాంక్ యూ ఎంత మంచి క్యారెక్టర్ రాసినందుకు అండ్ నా మీద నమ్మకం పెట్టినందుకు. ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్ విదౌట్ యూ, దిస్ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ మీరు చూసి చాలామంది అమ్మాయిలు you know they'll be so proud of what you have achieved, and looking at you I'm sure they'll want to be directors. So congratulations. Gyana sir, thank you. Prati oka frame oka painting laga untundi cinemalo, and manam andaram we look really really pretty. So thank you so much sir, you're such a big asset for the film. Taman ki kuda thanks cheppali, chala hit album icharu ee cinema kosam. Thank you Taman for the fabulous job that you have done. Naveen gariki kuda thanks cheppali, without him Telusu Kada would not be Telusu Kada. Harshani, Srinidhini, Siddhuni, and even me,
మన అందరినీ మీరు ఒక కొత్త అవతార్లో చూస్తారు. ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిమాండెడ్ దాట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ as యాక్టర్స్. Srinidhi, she's a beautiful soul, and I hope that that beauty reflects on screen with Telusu Kada. I'm sure it will. Chala kashpadindi with dialogues also to make sure that she always knew her dialogues. That I mean, she's worked very hard for this character. It was great working with you, Shri. Sweetheart cheese. And tarvata Sidhu gurinchi cheppadaniki chala undi actually. Sidhu, I think a lot of boys, a lot of people would look at you and they'd be proud of what you have achieved. Ikkadiki raavadam and you know to reach so far oka outsider ga naaku telusu chala kashtam and you've done that. Tarak cheppinattu I think Sidhuki cinema ante pichi. I've never met any other co-star who is so passionate about films, about cinema. He's done a fabulous job in this film and మీరు టిల్లుని కూడా మర్చిపోతారు ఈ సినిమా చూసిన తర్వాత. I think he's so good in the film and నేను తన రేంజ్ చూశాను and I think now it's time for the audiences to see that too. Congratulations Sidhu, I think this film will do wonders for you. తర్వాత కృతికి అండ్ విశ్వప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమా కోసం. ఇట్ వాజ్ అ రియలీ స్మూత్ రైడ్ అండ్ ఎప్పుడు తెలుసు కదా రిలీజ్ అవుతుంది 17th Octoberకి. ప్లీజ్ మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. వీ రియలీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకొక మాట చెప్తాను, యూ కెన్ లైక్ ద ఫిల్మ్ ఆర్ నాట్ లైక్ ద ఫిల్మ్ బట్ యూ కాంట్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Wow, like it or not like it, but you can't ignore it. Okay, and ఇప్పుడు శ్రీనిధి గారు. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ ఐఎమ్ థింకింగ్ వై నా కాలేజ్లో ఎందుకు ఇలా ఒక ప్రోగ్రామ్ పెట్టలేదు. ఎక్కడుంది మీ కాలేజ్ చెప్పండి, మేము వస్తాం. బెంగళూరులో, బట్ ఇట్స్ ఆల్రెడీ డన్ కదా. నేను ఇంకా లేదు కదా కాలేజ్లో. ఇంత ఫన్గా ఇంత ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నా కాలేజ్లో ఎప్పుడు చేయలేదు. నెక్స్ట్ ఈవెంట్ మనం తప్పకుండా అలాగే ప్లాన్ చేద్దాం. అవును. బట్ ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? Thank you so much for being here. I know you have to get back to your hostel and home ki. This movie is very very special. నేను చాలా గ్యాప్ తర్వాత నాకు ఈ స్టోరీ చాలా నచ్చింది అండ్ నీర్జా సో ప్యాషనెట్లీ నరేటెడ్ ద స్టోరీ. రాగా అని నా పేరు, నీ క్యారెక్టర్ పేరు రాగా అని చెప్పినప్పుడే ఐ వాజ్ లైక్, ఓ రాగా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ నేమ్. అక్కడనే కనెక్ట్ అయ్యాను నేను. అండ్ తర్వాత ఆబ్వియస్లీ I know Neerja, this is your first movie. How important and special this movie is for you, and I really hope audience see your effort and your vision, your story, and I really hope that and wish that you write many more stories straight from your heart and you know, give us many more movies. And as an audience, I'm sure I'll be looking forward to all your movies. Next, మా DOP గారు చాలా చాలా మంచిగా అందరూని, ఐ థింక్ నాట్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ ద ఆబ్జెక్ట్స్ హీ హస్ షోన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఎంటైర్ మూవీ అన్ని ఫ్రేమ్స్ చాలా ఏస్థెటిక్గా మంచిగా చూపించారు. అండ్ ఐ విల్ మిస్ యువర్ బ్లాక్ సూట్, వైట్ సూట్. ఓన్లీ హీ వేర్స్ దోస్ కలర్స్ అండ్ ఓన్లీ ఇలాగే ఐ థింక్ 60-70 days షూటింగ్లో వచ్చారు. అండ్ యువర్ కామ్ అండ్ కంపోజర్, సంథింగ్ దట్ ఐ విల్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ యూ సార్. I'm so sorry, నేను కొంచెం this is only ఒక రోజు నాకు దొరుకుతుంది to thank everyone, so I'm going to take few more minutes. My AD team, Anil, Vishwa, Lucky, Kundana, Ambika, Rakesh, Deepak, you know, I'm away from home. Na ఇంట్లో మా ఇల్లు is in Bengaluru, so but when I'm away from home for work, you're the guys who have made sure I don't miss my home. On set you're always there. Morning when నేను క్యారవాన్కి వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ అని పెద్ద స్మైల్లో మీరందరూ వస్తున్నారు. సో అండ్ నా లైన్స్ అన్ని విషయంలో you guys have really helped. I really wish each one of you become whatever you have wished for, writers, directors, emaina, but I'll always be rooting for each one of you. Thank you so much for being there. మా co-director శివ గారు, I know చాలా కష్టపడ్డారు. అందరూ డేట్స్ ఒక you know to make sure that every artist is here. Thank you Shiva garu. And I'm gonna save you guys for the last. My producer Vishwa sir and Kriti, thank you for being the pillar of strength and the backbone for our cinema. And also Kriti, I saw what you have been doing. You've been that's a great inspiration for all the young women out there and for everybody. So thank you so much for being such a great support for our movie. And
మా కెమెరా డిపార్ట్మెంట్ బాయ్స్ ఆల్సో ప్రవీణ్, సుబ్బు, విక్కీ, లైట్, చక్రి గారు, చాలా నేను ఫన్ చేశాను. వీ యూస్ టు హ్యావ్ అవర్ ఇన్సైడర్ జోక్స్ అండ్ వెన్ జ్ఞాన సర్ ఇస్ టు కమ్ వి ఆల్ ఇబ్ లైక్ ఓకే డిసిప్లిన్ నో జోకింగ్. బట్ చాలా నాకు ఒక ఫ్రెండ్స్ లాగా, లాస్ట్ బెంచెస్ లాగా చాలా నాకు అన్ని సీన్స్లో వీ హ్యాడ్ ఆర్ ఇంటర్నల్ జోక్స్ అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో అందరూ తమన్ గారు ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఇట్స్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ in his album, one of his albums, so I'm so glad that he is composed music in our movie. Karthik garu has sung so beautifully, Sid Sriram garu also for Malika Ganda. Thank you so much for all our technicians. I know we finish our work at shooting, but post production lo Naveen garu, Avinash, andru, all the editors, everybody, thank you so much for making our film look much more beautiful. Now coming back to Harsha, I know Harsha has a layer of oka funny ga, humorous ga. He's always funny, but I know when he's alone he has his very like a soft kind side of Harsha that comes out very rarely. And I shall get you 1:12 ratio car next time, not real Ferrari though. But thank you so much for being such a fun energy on set. And ma Rashi, ma Anjali, I think we hit it off instantly when we met the very first day, and she's been extremely kind, gracious, and eppudunu ilage very elegantly, she'll be always very presentable. I don't know how she manages to do that. Anjali na చాలా manchiga Rashi she's performed very well, and I as an audience have really loved her character, and I'm sure you guys will love her character as well. Looking forward to all other work, Rashi. Ippudu Sidhu, we all have seen his journey right now. Even when I was watching his AV, I really thought how everybody has their own beginning, and he's really worked hard. That journey itself is an inspiration, and I know that you have brought in a lot on the table creatively on and off set. And I can only hope that one day even I'll be in a position where, you know, koncham creatively like you maybe probably get something on the table. And you have been inspiration for all other youth. Thank you so much for being a wonderful co-star, and I'll always look forward to all your work and rooting for you. I hope I have not missed anybody. Even if I have missed, please know that you guys are very important, and thank you so much. And mainly mana audience, thank you so much for supporting me. Name chesina, even if I have not done anything, you guys have been graciously supporting me, accepting me the way I am. Thank you so much. I always believe the audience is the real PR, and I think you guys are my PR. So thank you so much. అది మాకు అర్థమైంది ఇప్పుడు మీ పిఆర్ ఎవరు అని. అది శ్రీనిధి గారి పిఆర్ ఆడియన్స్ అన్నమాట. ఆడియన్స్ ప్లీజ్ బీ మై పిఆర్ ఆల్సో. నో సిద్ధు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మేము కూడా సిద్ధు స్పీచ్ చూద్దాం అనుకుంటున్నాం. సో కెన్ వి గో దేర్? నేను కూడా యాక్చువల్లీ వినాలనుకుంటున్నాను. నేను వెళ్తున్నాను. సిద్ధు ఈ స్టేజ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో yes, let's listen from our star boy Sidhu Janlagada. KLU, ఇవాళ యాక్చువల్లీ చాలా బాధగా ఉంది నాకు. ఐమ్ ఫీలింగ్ రియలీ సాడ్ టుడే. ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి నేను ఒక చాలా చాలా రాడికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, తెలుసు కదా షూటింగ్లో. ఒక వింత మనిషి బుర్రలో బ్రతుకుతున్నాను నేను దాదాపు ఒక సంవత్సరం నుంచి. కానీ ఎల్లుండి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో నేను ఇంకా వరుణ్ అనే ఆ క్యారెక్టర్కి నేను గుడ్ బై చెప్పేయాలి. నేను ఎందుకు అంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే రేపు మీరు అందరు సినిమా చూసినప్పుడు కూడా మీకు అర్థం అవుతుంది. వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఎల్లుండి సినిమా రిలీజ్ అయిపోతుంది సార్, నేను గుడ్ బై చెప్పేయాలి తనకి. అందుకే ఇంకొకసారి వన్ లాస్ట్ టైం నేను వరుణ్గా ఉందాం అనుకుంటున్నాను ఇవాళ. వన్ లాస్ట్ టైం. అందుకే నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడి చొక్కా కూడా తీసుకొచ్చుకున్నాను నేను. యా అది
కాకపోతే నేను వాడి దగ్గరికి వాడి చొక్కా అడగడానికి వెళ్ళినప్పుడు నాకు వరుణ్ ఒక 2 కండిషన్స్ పెట్టాడు. ఒకటి, ఇవాళ ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరితో మాట్లాడమని. ఇప్పుడు మీకు తెలీదో లేదా మీరు తెలిసి ఇగ్నోర్ చేస్తున్నారో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని, మీరు ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పీసీస్ ఎవర్. ఓకే, ఐ రిపీట్, ఆడవాళ్ళు యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పీసీస్ ఎవర్. మీకోసం యుద్ధాలు జరిగాయి, మీకోసం వార్స్ జరిగాయి, బ్యాటిల్స్ జరిగాయి, మీకోసం పోయిటరీ రాశారు. ఐ మీన్ హిస్టరీ ఈజ్ ప్రూఫ్. అసలు సృష్టి మొదలైందే మీతోటి, రైట్? మేము మీ ముందు చాలా నిమిత్ర మాత్రులం, మేము చాలా తక్కువ. సో మేము ఎప్పుడైనా ఏదైనా తెలియక ఏదైనా తప్పులు చేసినా, ఏదో ఇట్లా కాలేజ్లో ఫ్రెండ్లీగానే ఏదైనా అమ్మాయికి ఏదైనా మెసేజ్ ఏదైనా పెట్టినా, ఎవరితో ఏదైనా మాట్లాడినా కూడా మీరు పెద్ద మనసు చేసుకుని క్షమించేసేయాలి. ఒకసారి చెవు పట్టుకుని తిప్పేస్తే మేము సెట్ అయిపోతాం. ఓకే, అసలు మీరు గొప్ప మేం గొప్ప అనే డిస్కషన్ ఎవడరా మొదలెట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియా వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా? శేఖర్ అన్నకి ఏమైనా ఐడియా ఉందా? మీరే గొప్ప, మీ వల్ల మేం గొప్ప. ఐ రిపీట్, మీరే గొప్ప, మీ వల్ల మేం గొప్ప. ఓకే, ఓకేనా? ఐ లవ్ యూ ఆల్. అంత అందం ఉన్నప్పుడు మేము కూడా ఒకళ్ళని ప్రేమించాలంటే కొంచెం కష్టం. ఓకే, ఇప్పుడు బాయ్స్తో మాట్లాడదాం, కొంచెం సీరియస్గా మాట్లాడదాం. ఓకేనా? ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి మీ మనసు విరగొట్టి వెళ్ళిపోయిందంటే మాత్రం వెళ్ళిపోనివ్వండి. ఓకే, లేదు అలా కాదు అని వెంటపడ్డారో, ఎంత వెంటపడతారో అంత మీకు మీ మీద ఉన్న మర్యాద పోతుంది. ఓకేనా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాన్ నెగోషియబుల్, ఇట్ ఈస్ పారమౌంట్. ఇక్కడ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు బాయ్స్ అందరికీ. దాని తర్వాత మనసు విరుగుతుంది, బాధేస్తుంది, ఏడుస్తాం, ఎందుకురా ఇలా ఇరుక్కుపోయామనే ఒక ఫీలింగ్ వస్తుంది. రానివ్వండి, పర్లేదు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. అప్పుడు మీలో నుంచి ఒకడు బయటకు వస్తాడు, వరుణ్ లాంటి వాడు, రైట్? అప్పుడు మనకు అర్థమవుతుంది మన ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి, పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. ఓకేనా? మీకు ఇంకేమన్నా కొన్ని డౌట్ లేదన్నా మిగిలిపోతే తప్పకుండా October 17th థియేటర్కి వచ్చి తెలుసు కదా సినిమా చూడండి. ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ఒక గన్ను పట్టుకోకుండా, ఒక కత్తి పట్టుకోకుండా, ఒక్క చుక్క కూడా రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్ఫేర్ అండ్ సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు థియేటర్లో. దట్స్ అ ప్రామిస్ ఐ గివ్ యూ ఆల్. ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఒక రీజియన్ ఉంది, ద బర్ముడా ట్రయాంగిల్ అంటాం మనం దాన్ని. దాని అట్రిబ్యూట్స్ ఏంటంటే దాని మీద నుంచి ఒక షిప్ వెళ్ళినా, లేకపోతే ఆ ఎయిర్ స్పేస్లో నుంచి ఒక ప్లేన్ ఏదైనా వెళ్ళినా కూడా అది వాటిలన్నింటినీ కూడా లోపలికి లాగేస్తుంది. తెలుసు కదా ఇస్ ద బర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ లవ్ ట్రయాంగిల్స్. ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ కూడా అది లాగేస్తుంది లోపలికి, రైట్? ఐఎమ్ ఫీలింగ్ జెన్యున్లీ సాడ్ దట్ నేను వరుణ్కి గుడ్ బై చెప్పాల్సి వస్తుందని. బట్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండక్కి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రియదర్శి మిత్రమండలి రిలీజ్ అవుతోంది, కిరణ్ అబ్బవరం కేరాంప్ రిలీజ్ అవుతోంది, ప్రదీప్ రంగనాథన్ డూడ్ రిలీజ్ అవుతోంది, సిద్ధు జనాలగడ్డ తెలుసు కదా కూడా రిలీజ్ అవుతోంది. వాట్ ఐడ్ లైక్ టు సే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఎనీథింగ్ అట్ ఆల్, ఇస్ దట్ మే ద బెస్ట్ మ్యాన్ విన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you so much, Sidhu, and I think that was an emotional speech. Thank you, and October 17th theaters lo kalustunamu. Special thanks to our Honorable Vice President of the college, Havish garu, alage Principal Koteshwar Rao garu, Director of Student Activity Center, Sai Vijay garu, In charge of Student Activity Center, Prem Satish garu and team. Thanks to our KLH staff. Thank you so much, Sidhu garu and everybody.